నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అచ్చంపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో నిరంతర విద్యుత్ సరఫరా ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు దాచుకోవడానికి పరిమితమయ్యారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు. విభజన హామీ చట్టంలో తుంగలో తొక్కిన కేంద్రం. మాజీ ఎంపీ తులసిరెడ్డి ఆగ్రహం. కళాశాలలో కేవలం పుస్తకాలే ఆ దొంగ టార్గెట్. విలువైన కంప్యూటర్లు విలువైన కంప్యూటర్లు, ఇతర వస్తువులేమీ ముట్టుకోడు. ఇలా వరుసగా పుస్తకాలు చోరీ చేస్తూ సీసీ కెమెరాలకు చిక్కాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో గత కొన్ని రోజుల నుంచి విద్యార్థుల పుస్తకాలు మాయమవుతూ ఉండడంతో టీచర్లకు డౌట్ వచ్చి సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఆ పుస్తకాల దొంగ వ్యవహారం బయటపడింది. బోనాల పండుగ సందర్భంగా హాలిడే ఉండడంతో కళాశాలలోని విద్యార్థులు తమ పుస్తకాలు వదిలి వెళ్లారు. వచ్చి చూసేసరికి పుస్తకాలు లేకపోవడంతో ఈ వ్యవహారం బయటపడడంతో ఉపాధ్యాయులు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమ కాలేజీలో 700కు పైగా విద్యార్థులు చదువుతున్నారని, ప్రహరీ కూడా లేకపోవడం వల్ల ఈ దొంగతనం జరిగిందని విద్యార్థులతో పాటు ప్రిన్సిపల్ తెలిపారు. నా పేరు పల్లవి. నేను మొదటి సంవత్సరం చదువుతున్నాను. మా కళాశాలలో ప్రహరీ గోడ లేకపోవడంతో మా కళాశాలకు కుక్కలు, పందులు అన్నీ రావడంతో మాకు ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు నిన్న హాలిడే కావడంతో మేము బుక్స్ ఇక్కడ రాసుకున్న బుక్స్ ఇక్కడ పెట్టుకోవడంతో దొంగలు వచ్చి వాటిని ఎత్తుకెళ్ళిపోయారు. దాంతో మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మేము కష్టపడి రాసుకొని చదువుదాం అనుకునేసరికి వాళ్ళు వచ్చి ఎత్తుకపోవడంతో మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మీరు దయచేసి మాకు ప్రహరీ గోడ కట్టించాలని కోరుకుంటున్నాను. నా పేరు రవళిక. నేను బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా కాలేజీలో ప్రహార గోడ కూలిపోయిన వలన మా క్లాస్కి డోర్స్ కూడా సరిగ్గా లేవు. ఆ డోర్స్ ఓపెన్ ఉండడం వల్ల దొంగ ఈజీగా లోపలికి వచ్చి మా టెక్స్ట్ బుక్స్, మా నోట్బుక్స్ అవన్నీ తీసుకెళ్లారు. మేము చాలా కష్టపడి రాసుకున్నాం. అలాగే మా కాలేజీలోకి పందులు, కుక్కలు, కోతులు అన్నీ వస్తున్నాయి. మా బుక్స్ అవన్నీ తీసుకెళ్లారు. మాకు ఇప్పుడు చాలా కష్టంగా ఉంది చదువుకోవడానికి. మాకు గోడ కట్టించడానికి హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. మనుషుల మాదిరిగానే పశుపక్షాదులకు కూడా ప్రేమాభిమానాలు ఉంటాయి. మనుషులు మాటలతో షేర్ చేసుకుంటే జంతువులు వాటి చేతలతో నిరూపిస్తాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఒక వానరం జాతి వైరాన్ని మరిచి ఒక పిల్లి కూనను చేరదీసి కన్న బిడ్డలా సాగుతుంది. క్షణం కూడా విడవకుండా ఆ పిల్లి కూనను అంటబెట్టుకుని ఉంటుంది. కోతి పిల్లి కూనను ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ కనిపించింది. ఖమ్మం జిల్లా ఎండ్కూరు మండలం గార్లవొడ్డు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దృశ్యం భక్తులను, స్థానికులను అబ్బురపరుస్తుంది. ఆ పెళ్లి కూడా పట్ల కోతి చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు సైతం ఫిదా అయిపోతున్నారు. అచ్చంపేట పట్టణంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో 24 గంటల విద్యుత్ సరఫరా ప్రారంభించారు. హాస్పిటల్కి వచ్చే రోగులకు విద్యుత్ సమస్యలు లేకుండా విద్యుత్ శాఖ అధికారులు మాట్లాడి 11 కేవీ లైన్లు ఏర్పాటు చేశారు.
24 గంటల విద్యుత్తును లైన్ ఏర్పాటుకు చేసినందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకి హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ అచ్చంపేట ఏరియా హాస్పిటల్ ఉన్నాం. ఇప్పుడే ఒక 2 నిమిషాల క్రితమే అచ్చంపేట ఏరియా హాస్పిటల్కు డెడికేటెడ్ లైన్ ఫ్రమ్ సబ్ స్టేషన్ నుంచి డెడికేటెడ్ లైన్ వేయడం జరిగింది. ఈ డెడికేటెడ్ లైన్ ఏమిటంటే నేరుగా సబ్ స్టేషన్ నుంచి హాస్పిటల్ వరకు డైరెక్ట్ కరెంట్ వస్తుంది. అదేవిధంగా అచ్చంపేటలో ఎక్కడ కరెంటు లేకపోయినా ఈ డెడికేటెడ్ లైన్ ద్వారా అచ్చంపేట ఏరియా హాస్పిటల్కు కరెంట్ సప్లై ఉంటుంది. నేను 3 ఉపయోగాలు, ఒకటి ఇది, రెండవది ఇన్ కేస్ ఈ డెడికేటెడ్ లైన్కి ఏమైనా ఇబ్బంది అయితే జనరల్ లైన్ ఉంటుంది. ఈ 2 లైన్లు కూడా ఖరాబ్ అయితే జనరేటర్ ఉంటుంది, ఆటోమేటిక్ జనరేటర్. అంటే 24 గంటలు ఏరియా హాస్పిటల్లో కరెంట్ ఉంటుంది. ఎక్కడ కరెంటు పోయినా, కరెంటు వచ్చినా, ఏది ఏమున్నా అచ్చంపేట ఏరియా హాస్పిటల్కు 24 అవర్స్ కరెంట్ ఇవ్వాలనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారి సూచన మేరకు మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మరి మా ఇన్ఛార్జ్ ఏడి అంజనేయులు గారు, వారి బృందం బాగా సహకరించారు. వారితో పాటు మా డాక్టర్స్ మహేష్ కానీ, ప్రదీప్ కానీ, ఈ నెల 20న జూరాల ప్రాజెక్టు మీద ఒక కారు బైకును ఢీకొట్టిన ఘటనలో మానవపాడు మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు నదిలో పడి మృతి చెందాడు. మృతదేహం కోసం దరూర్ ఎస్ఐ శ్రీహరి ఆధ్వర్యంలో జాడర్ల సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఆత్మకూరు మండలం మాణముక్కల గ్రామ శివారులో గల కృష్ణానదిలో గుర్తు తెలియని మృతదేహం చేపల వేటకు వెళ్లిన జాలర్లకు కనిపించడంతో ఆత్మకూరు పోలీసులకు సమాచారం అందించారు. ఇక మహేష్ మృతదేహం గుర్తించినట్లు సమాచారం. విభజన చట్టం హామీలను తొంగలో తొక్కిందని కేంద్ర ప్రభుత్వంపై మాజీ రాజ్యసభ సభ్యుడు తులసిరెడ్డి మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందన్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విభజన చట్టం హామీలను తొంగలో తొక్కిందని మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సింది కొండంతైతే ఇచ్చింది ఘోరంత మాత్రమేనని విమర్శించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి ఉండి 10 సంవత్సరాలు అయిందని, ఇదే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండుంటే రాష్ట్రం స్వర్ణాంధ్ర అయ్యేదని పేర్కొన్నారు. విభజన చట్టం హామీలన్నీ కేంద్రం ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతుందన్నారు. విభజన చట్టం 90లో రూపొందించిన పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేశారంటే అది కూడా లేదన్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లోని విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తీర్చిదిద్దుతామన్న హామీ కూడా మర్చిపోయారన్నారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ చేతగాని తనం వల్లనే ఏ అభివృద్ధి జరగడం లేదని తులసిరెడ్డి విమర్శించారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం టీడీపీ ఎంపీల మద్దతుతోనే అధికారంలో ఉందన్నారు. ఎప్పటికైనా టీడీపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని మాజీ ఎంపీ తులసిరెడ్డి ప్రకటించారు. పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఇక 2029వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని మాజీ ఎంపీ తులసిరెడ్డి జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆళ్లగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త మరగొట్ల హుసేన్ బాషా, రాష్ట్ర మైనార్టీ పార్టీ కార్యదర్శి షంగుల్ హక్, డాక్టర్ వెస్లీ, సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒకటి జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, రెండవది కూటమి ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు. ప్రజలు నమ్మారు, సూపర్ 6 హామీలను నమ్మి ఓట్లు వేశారు కాబట్టి అన్ని సీట్లు వచ్చాయి. అధికారంలోకి వచ్చేసి సంవత్సరం దాటిపోయింది, 14 నెలలు కావస్తుంది. సూపర్ 6 హామీల్లో ఇప్పటికీ మెజారిటీ హామీలు అమలు కాలే. ఒకటి, యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద ఇస్తామని చెప్పారు. సంవత్సరం దాటిపోయింది, ఇప్పటికీ దానికి అతీగతి లేదు. ఆ విధంగా నిరుద్యోగ యువతను నమ్మించి మోసగించింది చంద్రబాబు ప్రభుత్వం. రెండవది, రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు.
సంవత్సరం దాటిపోయింది, ఒక సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టారు. ఇప్పటికీ ఇంకా మీనమేషాలు లెక్క పెడుతున్నారు, వేస్తాం అంటున్నారు. ఎప్పుడు వేస్తారో అర్థం కాలేదు. ఆ విధంగా రైతులను నమ్మించి మోసగించింది కూటమి ప్రభుత్వం. మూడవది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. దాని ప్రస్తావనే లేదు. నాలుగవది, ఆడబిడ్డ నిధి. 19-59 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆడబిడ్డలను మోసం చేసింది. ఏదో ఉచిత బస్సు ప్రయాణం వచ్చేసి రేపు ఆగస్టు 15 నుంచి అంటా ఉంది. దానికి ఎన్ని కండిషన్లు పెడతారో. అదేవిధంగా ఇటీవల ఈ యొక్క విద్యార్థులకు వచ్చేసి విద్యార్థుల తల్లికి వందనం కింద కొంత వేసినట్టు ఉంది, కొన్ని షరతులు విధించినప్పటికీ. కాబట్టి మెజారిటీ దీంట్లో యువతకు సంబంధించి, రైతులకు సంబంధించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించి ఆడబిడ్డ నిధి ఇవన్నీ ఇంకా అమలు చేయలేదు. కాబట్టి సూపర్ 6 హామీల అమలులో కూటమి ప్రభుత్వం సూపర్ ఫెయిల్యూర్. హబ్సిగూడ నుండి ఉప్పల వస్తున్న కారును వెనక నుండి ఇన్నోవా కారు ఢీకొనడంతో ట్రాఫిక్ జామ్ అయింది. కారు నడుపుతున్న యువతి కిమ్స్ లో డాక్టర్గా పనిచేస్తోంది. ఆమె నిద్రమత్తులో ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. కారులో 2 ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో వైసీపీ మున్సిపల్ చైర్మన్ తళారి రాజ్ కుమార్ 10వ వార్డులో పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగుతో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక మున్సిపల్ చైర్మన్ గా ఉండి మున్సిపాలిటీ ప్రజలకు ఏం ఉపయోగకరమని ఎమ్మెల్యే అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చైర్మన్ కు కుర్చీ కూడా వేయలేదని గుర్తు చేశారు. తన పక్కన కూర్చోబెట్టుకుని గౌరవ మర్యాదలు ఇచ్చింది వాస్తవం కాదా అని మరోసారి గుర్తు చేశారు. వైసీపీ మాజీ ప్రతినిధులు దోచుకోవడం, దాచుకోవడానికి పరిమితమయ్యారని దుయ్యబట్టారు. వార్డులో ఎక్కడ చూసినా సమస్యలు తిష్టవేశాయని, మున్సిపల్ చైర్మన్ కౌన్సిల్ మీట్ ఆమోదించకుండా 8.25 కోట్ల అభివృద్ధి పనులను అడ్డుకున్నారని, ఇక తన వార్డులో అభివృద్ధి పనులను గాలికి వదిలేశారని కూడా మండిపడ్డారు. వైసీపీ మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ కళ్యాణదుర్గం ప్రాంతాన్ని నాశనం చేసి వెళ్లిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా ఉండి ఏమీ చేయలేని వ్యక్తి సమన్వయకర్త తళారి రంగయ్య అన్నారు. ఇప్పుడు నియోజకవర్గంలో చేతనైతే అభివృద్ధికి సహకరించాలని, ఎక్కడికక్కడ పనులను అడ్డుకోవటం ఏంటని సూటిగా ప్రశ్నించారు ఎమ్మెల్యే. మున్సిపల్ కమిషనర్గా చేసిన అనుభవం ఉండి కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధికి అడ్డుపడటం సమంజసం కాదని వైసీపీ సమన్వయకర్త తళారి రంగయ్యపై ఎమ్మెల్యే మండిపడ్డారు. గత పాలకుల నిర్లక్ష్యంతో నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. అసలు అభివృద్ధి అంటే అసలు ఇక్కడ ప్రజలకు నిజంగా తెలియని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ రోడ్లు ఎక్కడ పోయినా రోడ్లు లేవు, నీళ్లు లేవు, తాగడానికి లైట్లు లేవు. ఈ 3 కూడా మనం సమకూర్చాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. అవే వాళ్ళు లేకపోతే ఇంకా కౌన్సిలర్గా అతను గెలిచి చైర్మన్గా ఎన్నికై ఏం ఉపయోగం? ఆయనకు తెలుసు గడిచిన 5 ఏళ్లలో వాళ్ళ మాజీ మంత్రి ఏ విధంగా అతను చూసిందో అతనికి తెలుసు బాగా. అతని ఆత్మ కూడా చెప్తుంటుంది, అరే నాకున్న ప్రస్తుత ఎమ్మెల్యే గౌరవం ఇచ్చినాడు, నన్ను ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా నన్ను గౌరవించి నా పక్కన కూర్చోపెట్టుకున్నాడో నిజంగా ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. కానీ ఏదైతే ఉన్నాడో ఈ తళారి రంగయ్య మాటలు విని, ఈ తళారి రంగయ్య కూడా మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో అనంతపూర్లో పనిచేశాడు, హిందూపూర్లో పనిచేసినాడు. ఎందుకంటే ఆయన నికృష్టంగా ఏదేదో మాట్లాడుతూ అతనికి మెంటల్ ఎక్కింది. ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్ పార్టీ విషయాల్లోనే తలదూర్చుకోలేదు, కానీ వేరే రకంగా అతనికి మెంటల్ ఎక్కింది. ఆ మెంటల్ దిగే ఏర్పాట్లు కూడా చేస్తాం, ప్రజలే చేస్తారు. దానికి ఏ విధంగా తనకి బాగా ఇవ్వాలనేది కూడా ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు, మేము అభివృద్ధి వైపే పోతామని తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అచ్చంపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో నిరంతర విద్యుత్ సరఫరా ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు దోచుకోవటం, దాచుకోవడానికి పరిమితమయ్యారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు. విభజన హామీ చట్టంలో తుంగలో తొక్కిన కేంద్రం, మాజీ ఎంపీ తులసిరెడ్డి ఆగ్రహం.
కళాశాలలో కేవలం పుస్తకాలే ఆ దొంగ టార్గెట్. విలువైన కంప్యూటర్లు అతని. ఇవే ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.